డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరొకసారి వరి రైతుల ఆందోళనకు బీజం పడింది. అమలాపురం పరిధిలోని అల్లవరం మండలం తాడికొన గ్రామ రైతులు ఖరీఫ్ సీజన్ కి పంట విరామాన్ని ప్రకటిస్తూ గ్రామంలో ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సాగు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2011లో జరిగిన భారీ పంట విరామ ఉద్యమం మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో 2011వ సంవత్సరంలో కూడా ఇదే అల్లవరం మండలం నుండి పంట విరామ ఉద్యమం ప్రారంభమైంది. ఆ సమయంలో వేలాది మంది రైతులు ఏకమై సుమారుగా 1,00,000 ఎకరాలలో వరి సాగును నిలిపివేశారు. కోనసీమ రైతుల సమస్యలను దేశవ్యాప్తంగా చర్చించేలా చేసిన ఆ ఉద్యమం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించే వరకు రైతులు తమ ఆందోళనను కొనసాగించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే మళ్లీ ఏర్పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్లవరం మండలంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, సాగునీటి కాలువల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఆక్వా చెరువుల నీరు వరి పొలాలలోకి చేరుతుందని రైతులు చెబుతున్నారు. ఉప్పు నీరు కలవడం వల్ల నేల నాణ్యత దెబ్బతింటుందని, పంట ఎదుగుదల మందగించి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సీజన్లో పెట్టుబడులు పెరుగుతున్నా ఆశించిన దిగుబడి రాక అప్పుల భారమే మిగులుతోందని రైతులు వాపోతున్నారు. పంటలకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో ఈ ఖరీఫ్ లో సాగు చేయడం కంటే పంట విరామమే మంచిదని భావించిన రైతులు తమ నిర్ణయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక పంపారు. తమ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపకపోతే మరిన్ని గ్రామాల రైతులు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇప్పటికే అల్లవరం మండలంతో పాటుగా ఉప్పలగుప్తం మండలంలోని పలు గ్రామాలలో రైతులు పొలాలను ఖాళీగానే వదిలేశారు. ఖరీఫ్ సాగు ప్రారంభమయ్యే సమయం దాటిపోయినా చాలా ప్రాంతాలలో వరి నాట్లు వేయలేదు. పరిస్థితులు మారే వరకు సాగు చేపట్టబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాలువల వద్ద చేపట్టవలసిన నిర్మాణ పనులు, మరమ్మతులు సకాలంలో పూర్తి చేయకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్యమే ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలకు ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. అంటే మొత్తం 600 ఎకరం అండి. అన్ని కూడా చెరువులు అయిపోయి 200-300 ఎకరం దాకా ఉంటుందండి. వీటి మీద ఆధారం అండి మాకు. అయితే ఈ డ్రైన్లో ఉన్న సజ్జు తోడేసి అది కప్పెట్టేసండి. డ్రైన్ అంతా కొబ్బరి మొక్కలు వేసుకుని వాళ్ళు ఆదేసుకున్నారని దిగట్లేదండి నీరు. వాళ్ళు తోడినంటే చెరువులో నీరు అంతా కూడా చేలికి ఎక్కిపోయి డాక్యుమెంట్లు పోవటం, పంట పోవటం. ఇక దాని మీద ఇంక ఏటలాగా పాడు చేసుకుంటున్నామని ఇంక ఏడు మానేసామండి. ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుని ఏమైనా తవ్వితే మేము అందరం కూడా ఊడ్చుకుని బతకగలుగుతాం తప్ప లేకపోతే బతకడానికి ఆస్కారం లేదండి. భోజనం మొత్తం సమస్తం పాడు చేసేసారండి. వచ్చిన తొవ్వల్లా ఆపేస్తున్నారండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.